సినిమా రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ వేల సంఖ్యలో నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే అనతి కాలంలోనే అగ్రస్థాయికి చేరుకుంటారు. మరికొందరు తమ అందం, అభినయంతో భాషా భేదం లేకుండా దక్షిణాది నుండి ఉత్తరాది వరకు ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణం క్రేజీ బ్యూటీ దిశా పటానిది. దర్శక ధీరుడు పూరి జగన్నాథ్ అంటేనే కొత్త భామలను వెండితెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో దిశా పటాని తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో తన అమాయకత్వంతో, అందంతో కుర్రకారులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు కాస్త దూరమై బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే అక్కడ చేసిన కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయినా ఆమెకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ కు దూరమైన చాలా కాలం తరువాత దిశా పటాని మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అది కూడా మామూలు సినిమాతో కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ADతో. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన ఈ భామ ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఒక డిజాస్టర్ తో కెరియర్ మొదలుపెట్టి 1000 కోట్ల హిట్ అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో దిశా కూడా ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం 500 జేబులో పెట్టుకుని కలల నగరం ముంబైలో అడుగుపెట్టినట్లు దిశా పటాని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. చిన్న చిన్న యాడ్స్ చేస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నేడు ఆమె రేంజ్ మారిపోయింది. ఒక్కో సినిమాకు దాదాపు 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ఆస్తుల విలువ దాదాపు 100 కోట్లు దాటినట్లుగా తెలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముంబై వెళ్లినప్పుడు చేతిలో పైసలు లేకపోయినా పట్టుదలే పెట్టుబడిగా పెట్టి నేడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది దిశా పటాని. తెలుగులో లోఫర్ గా మొదలైన ప్రయాణం కల్కి వంటి గ్లోబల్ హిట్ వరకు చేరింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిశ నిజంగా ఎంతో మంది యువతకు రోల్ మోడల్ అని చెప్పాలి.